ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకందరికీ వందనాలు. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము అపోస్తలైన పౌలు గారు తిమోతి గారికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 1-18 వచనాలు. క్రీస్తు యేసునందున్న జీవమును గురించిన వాగ్దానమును బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడగు తిమోతికి శుభమని చెప్పి వ్రాయనది. తండ్రి అయిన దేవుని నుండియు మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండియు కృపయు కనికరము సమాధానము కలుగునుగాక. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు నీ కన్నీళ్లను తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు ఆపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడినై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయిలోను నీ తల్లి అయిన యునీకిలోను వసించెను. అది నీ యందు వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నిన్ను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహములు గల ఆత్మని ఇచ్చిను గాని పిరికితనం గల ఆత్మని ఇయ్యలేదు. కాబట్టి నువ్వు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గురించైనను ఆయన ఖైదీనైన నన్ను గురించైనను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభవంలో పాలివాడివై ఉండుము. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టియు అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడిందనియు క్రీస్తు యేసను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడిందనియు తన కృపను బట్టియు మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చెను. ఆ సువార్త విషయంలో నేను ప్రకటించువాడుగాను అపోస్తలుడుగాను బోధకుడుగాను నియమింపబడితిని. ఆ హేతువు చేతే ఈ శ్రమలు అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ప్రేమలు కలిగిన వాడే నువ్వు నా వలన విన్న హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీవెరుగుదువు. వారిలో ఫుగేళ్ళు హెర్మొగెనే అనువారున్నారు. ప్రభువు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గురించి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయాలు ఆదరించెను. మరియు అతడు ఎఫెసీలో ఎంతగా ఉపచారం చేసినో అది నీకు బాగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభువు వలన కనికరం పొందినట్లు ప్రభువు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ వాక్య భాగాల ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. మనందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన ఈ 2 పత్రికలు కూడా చెరసాలలో జైల్లో ఉండంగా రాశారు. పౌలు గారు తన జీవితపు చివరి రోజుల్లో వృద్ధాప్యంలో ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి ఈ పత్రికలు రాస్తూ చివరి పత్రికలు ఇవి. అయితే ఈ అధ్యాయాల్లో పౌలు గారు తిమోతి గారిని చాలా ధైర్యపరుస్తున్నారు. దేవుడిచ్చినటువంటి వరాన్ని గట్టిగా పట్టుకొని ప్రజ్వలింప చేయమని, అంటే బాగా అద్భుతంగా వాడుకోమని చెప్తూ ఉన్నారు. సువార్త నిమిత్తం బాధలు భరించాలని, అయినా కానీ విశ్వాసంలో మాత్రం స్థిరంగా ఉండాలని ప్రోత్సహిస్తూ ఈ యొక్క ఉత్తరాన్ని రాశారు. పౌలు గారు దేవుని చిత్త ప్రకారము క్రీస్తు యేసులోనున్న జీవ వాగ్దానం కోసం అపోస్తలునయ్యానని, తన ప్రియ కుమారుడైన తిమోతికి కృపా కనికరము సమాధానం కలగాలని ఆశీర్వదిస్తున్నారు. అపోస్తలత్వం అనేది మనుష్యుల చేత కాదు, దేవుని పిలుపు ద్వారా వస్తుందన్న విషయాన్ని కూడా ఇక్కడ పౌలు గారు తిమోతి గారికి గుర్తు చేస్తూ ఉన్నారు. క్రీస్తులో ఉన్న జీవము నిత్య జీవ వాగ్దానాన్ని సూచిస్తుంది. ప్రతి విశ్వాసికి కూడా దేవుని కృప కనికరము సమాధానం అవసరం. దేవుని పిలిపే మన జీవితానికి బలమైన పునాది. పౌలు గారు తన ప్రార్థనలో తిమోతి గారిని జ్ఞాపకం చేసుకుంటూ తిమోతి గారి కన్నీళ్లను కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారనమాట. తిమోతి గారిలో ఉన్న నిజమైన విశ్వాసము మొదట అతని యొక్క అవ్వ అయిన లోయిలో, తల్లి అయిన యునీకిలో కూడా ఉంది. ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు. కుటుంబాల ద్వారా పిల్లల విశ్వాసం పెరగాలి. తల్లిదండ్రులు, వారి యొక్క తాతలు,
వారి యొక్క అమ్మమ్మలు వీళ్ళందరూ కూడాను దేవుని వాక్యాన్ని బోధించాలి. వాళ్ళకది ఒక గొప్ప బాధ్యత. మన నెక్స్ట్ జనరేషన్స్‌కి వీటన్నిటిని కూడా మనం తెలియపరచాలి. తిమోతి గారికి ఆ యొక్క విశ్వాసం ఎలా వచ్చింది? అవ్వ దగ్గర నుంచి కూడాను వారు దేవునిలో విశ్వాసంలో ఉన్నారు. అదే విషయాన్ని పౌలు గారు జ్ఞాపకం జేస్తున్నారు. నిజమైన విశ్వాసం తరతరాలు కొనసాగుతుంది. మన విశ్వాసం ఇతరులకు మంచి వారసత్వంగా ఉండాలన్న విషయాన్ని పౌలు గారు తిమోతి గారి యొక్క ఈ పత్రిక ద్వారా మనకు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకను పౌలు గారు తిమోతికి దేవుడిచ్చిన వరాన్ని గట్టిగా పట్టుకో. నీకు భయపడే ఆత్మనివ్వలేదు. శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడిచ్చారు కాబట్టి ఎందుకంటే తిమోతి గారు చాలా యవ్వనస్తుడు. అక్కడ ఎఫెసీ సంఘానికి ఆయన కాపరి. ఎఫెసీ సంఘంలో అనేక మంది పెద్దవారున్నారు. వారందరూ కూడాను ఏదో ఒకటి తిమోతి గారిని వ్యతిరేకిస్తూ ఉన్నారు. అందుకే తిమోతి గారు కన్నీటితోటి బాధపడుతున్నారన్న విషయం పౌలు గారు విన్నారు. విని ఆయనను బలపరుస్తూ నీకు దేవుడిచ్చినటువంటిది పిరికితనము గల ఆత్మ కాదు. ఇంద్రియ నిగ్రహములు, శక్తియు, ప్రేమ ఇచ్చారు. కాబట్టి ప్రతి విశ్వాసికి ప్రత్యేకమైన వరాలిచ్చారు. వాటిని నిర్లక్ష్యం చేయకుండా ఉపయోగించుకో. మనుషులకొచ్చే భయాలు, మనుషులు పెట్టే భయాలవి దేవుని నుండొచ్చినవి కాదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే ధైర్యము, ప్రేమ, జ్ఞానంతో కూడినటువంటి స్వీయ నియంత్రణను దేవుడిస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. భయాన్ని విడిచిపెట్టు. దేవుని శక్తిపై ఆధారపడు. ఇంకను ఇక్కడ మనం చూసుకుంటే 8-12 వచనాల్లో ప్రభువును గురించిన సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడొద్దని, సువార్త కోసం మనం బాధలు భరించాల్సిందే అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. దేవుడు మనల్ని రక్షించి పవిత్రమైన పిలుపుతో పిలిచాడు. క్రైస్తవ జీవితంలో కొన్ని సందర్భాల్లో బాధలొస్తాయి. అలాగే దేవుని సేవలు చేస్తూ ఉన్న వాళ్ళకి కష్టాలు వస్తూనే ఉంటాయి. వాటికి భయపడొద్దని చెప్పేసి పౌలు గారు తనకొచ్చిన కష్టాలను, తనకొచ్చిన ఇబ్బందులు అన్నిటిని బట్టి పౌలు గారు తిమోతి గారిని ధైర్యపరుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఎలా జయించి నిత్య జీవాన్ని ప్రకటించారో, అలాగే మనం కూడాను ఆయన యందే నమ్మకం ఉంచాలి. పౌలు గారు చెరసాలలో ఉన్నారు. చివరి దినాల్లో ఉన్నారు. ఏ క్షణం ఏమవుతుందో తెలీదు. పౌలు గారిని ఎప్పుడు వారు రోమా ప్రభుత్వము అతనిని ఉరిశిక్షకు అప్పజెప్తుందో తెలీదు. అయినా గాని చెరసాలలో ఉన్నప్పటికీ కూడా పౌలు గారు ఇతరులను ధైర్యపరచడంలోనూ, విశ్వాసంలో నిలబడమని చెప్పటంలోనూ, అలాగే తన విశ్వాసాన్ని గురించి ఎంత గొప్పగానో చెప్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారంటే 12వ వచనంలో, "నేనెవరి యందు నమ్మకముంచానో నేను నమ్మిన వాని ఎరుగుదును గాబట్టి నేను సిగ్గుపడను." ఇది సంపూర్ణ విశ్వాసానికి గొప్ప ఉదాహరణ. పరిస్థితులు మారినా మన దేవుడు మారడన్న విషయాన్ని పౌలు గారు మరలా మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకను 13-14 వచనాలు చూసుకోగలిగితే గనక, పౌలు గారు తిమోతికి తాను బోధించిన ఆరోగ్యకరమైన ఉపదేశాన్ని విశ్వాసంతో పట్టుకోమని, పరిశుద్ధాత్మ సహాయంతో దాన్ని కాపాడుకోమని చెప్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని అనేక మంది బోధకులు మార్చి, మార్చి చెప్తూ ఉంటారు. అలా మార్చకుండా బోధించాలి. అబద్ధ బోధకులకు లోను కాకూడదు. పరిశుద్ధాత్మ సహాయంతో సత్యముతోనే వాక్యాన్ని బోధించమని తెలియపరుస్తున్నారు. ఈ వాక్యాలన్నీ కూడాను ఈ దినాల్లో ఉన్న మనకి కూడాను ఉపయోగపడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనలో కూడా ధైర్యాన్ని ఉండమని, అలాగే కష్టాలు, బాధలు వచ్చినప్పుడు విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దని, అలాగే సత్యవాక్యాన్ని సత్యముగా ప్రమాణంగా మనం బోధించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఇంకను మరలా జ్ఞాపకం చేస్తున్నారక్కడ. ఆసియా ప్రాంతంలో అనేక మంది పౌలుని విడిచిపెట్టి ఎళ్ళిపోయారు. ఎందుకంటే ఆయనను బంధించి ఆయన ఖైదీగా ఉంటే, ఆయనే ఖైదీగా ఉన్నప్పుడు ఇక ఆయన చెప్పే విషయాలు మనం వినాల్సిన పని లేదని అనేక మంది ఆయనను విడిచిపెట్టి ఎళ్ళిపోయారు. అందుకే ఇక్కడ ఒనేసిఫోరు గురించి పౌలు గారు గొప్పగా చెప్తున్నారు. ఎందుకంటే ఒనేసిఫోరు ఎతికి మరి పౌలు గారిని ఎక్కడున్నారో కనుగొని వచ్చి మరి ఆయనను ధైర్యపరిచారంట చెరసాలలో ఉన్నప్పుడు. అతని కుటుంబాన్ని దేవుడు కరుణించాలని పౌలు గారు ప్రార్థిస్తున్నారు. కష్టకాలంలో నిజమైన స్నేహితులెవరో తెలుస్తారు. ఒనేసిఫోరు చెరసాలలో ఉన్న పౌలును చూసేందుకు సిగ్గుపడలేదు. అతని సేవ చేసే హృదయం గొప్ప ఉదాహరణ. కష్టాల్లో ఉన్న దేవుని సేవకులను ఆదరించటం దేవునికిష్టమైన పని. కాబట్టి ఈ అధ్యాయాల ద్వారా మనకు దేవుడు నేర్పిస్తున్న విషయాలేంటంటే, దేవుడు మనకు భయపడే ఆత్మనివ్వలేదని, ఆయనిచ్చిన వరాలను నిర్లక్ష్యం చేయకుండా మనము సువార్తను ప్రకటించాలి. సువార్త కోసం బాధపడాల్సిన సందర్భాలొచ్చినప్పటికీ కూడాను విశ్వాసంతో వాటిని జయించాలని, అలాగే ఎవరి యందు నమ్మకముంచామో యేసుక్రీస్తు ప్రభువారి యందు అదే విశ్వాసాన్ని మనం సిగ్గుపడకుండా బోధించాలి. దేవుడు మనకు ముఖ్యంగా భయపడే ఆత్మనివ్వలేదు. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను అనుగ్రహించారు.
కాబట్టి మనందరము కూడాను ఇలా కష్టాల్లో ఉన్న విశ్వాసులను ప్రోత్సహించి, వారికి సహాయం చేసేవారిలో ఉండాలని కోరుకుంటూ, చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్.